Good morning, everybody. My name is Siri Komali. I am studying second standard in our Vivekananda Public School at Piduguralla. Today, my topic is Sankari Devi Shakti Peetam. అష్టాదశ శక్తి పీఠాలలో మొదటిది శాంకరి దేవి శక్తి పీఠం. ఇది శ్రీలంకలోని ట్రిన్కోమలిలో తూర్పు తీరంలో ఉంది. ఇక్కడ సతీదేవి మొలభాగం పడినట్లు మన పురాణంలో చెబుతున్నారు. కామాక్షిదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తి పీఠాలలో రెండవది కామాక్షిదేవి శక్తిపీఠం. ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడినట్లు మన పురాణంలో చెబుతున్నారు. శృంఖలాదేవి శక్తిపీఠం ఈ అష్టాదశ శక్తి పీఠాలలో మూడవది శృంఖలాదేవి శక్తిపీఠం. ఇది పశ్చిమ బెంగాల్లో కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సతీదేవి ఉదర భాగం పడినట్లు మన పురాణంలో చెబుతున్నారు. చాముండేశ్వరి దేవి శక్తిపీఠం అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగవది చాముండేశ్వరి దేవి శక్తిపీఠం. ఇది కర్ణాటకలోని మైసూరులో చాముండి పర్వతాలపై ఉంది. ఇక్కడ సతీదేవి కురులు కూడి పడినట్లుగా మన పురాణంలో చెప్తున్నారు. జోగులాంబదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవది జోగులాంబదేవి శక్తిపీఠం. ఇది తెలంగాణలోని అలంపూర్లో ఉంది. ఇక్కడ సతీదేవి దంతాలు మరియు దవడ భాగం పడినట్లు మన పురాణంలో చెబుతున్నారు. భ్రమరాంబికాదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది భ్రమరాంబికాదేవి శక్తిపీఠం. ఇది శ్రీశైలంలో ఉంది. ఇక్కడ సతీదేవి మెడభాగం పడినట్లు మన పురాణంలో చెబుతున్నారు. మహాలక్ష్మీదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవది మహాలక్ష్మీదేవి శక్తిపీఠం. ఇది మహారాష్ట్రలోని కోల్హాపూర్లో ఉంది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడినట్లు మన పురాణంలో చెబుతున్నారు. మహాకాళీదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తి పీఠాలలో తొమ్మిదవది మహాకాళీదేవి శక్తిపీఠం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ సతీదేవి పైపెదము పడినట్లుగా మన పురాణంలో చెబుతున్నారు. పురుహూతికాదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తి పీఠాలలో పదవది పురుహూతికాదేవి శక్తిపీఠం. ఇది పిఠాపురంలో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠభాగం పడినట్లుగా మన పురాణంలో చెబుతున్నారు. గిరిజాదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలలో 11వది గిరిజాదేవి శక్తిపీఠం. ఇది ఒడిశాలోని జాజిపూర్లో ఉంది. ఇక్కడ సతీదేవి త్రాపి భాగం పడినట్లుగా మన పురాణంలో చెబుతున్నారు. మాణిక్యాంబాదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలలో 12వది మాణిక్యాంబాదేవి శక్తిపీఠం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడ సతీదేవి ఎడమ చెంప భాగం పడినట్లుగా మన పురాణంలో చెబుతున్నారు. కామరూపాదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలలో 13వది కామరూపాదేవి శక్తిపీఠం. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది తీరంలో ఉంది. ఇక్కడ సతీదేవి లోని భాగం పడినట్లుగా మన పురాణంలో చెబుతున్నారు. మాలేశదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠంలో 14వది మాలేశదేవి శక్తిపీఠం. ఇది ఉత్తరప్రదేశంలోని ప్రయాగలో ఉంది. ఇక్కడ సతీదేవి కుడి చెయ్యి పడినట్లుగా మన పురాణంలో చెబుతున్నారు. వైష్ణవిదేవి శక్తిపీఠ అష్టాదశ శక్తిపీఠాలలో 15వది వైష్ణవిదేవి శక్తిపీఠం.
ఇది హిమాచల్ ప్రదేశ్ లోని కలాదల్లో ఉంది. ఇక్కడ సతీదేవి నాలక పడినట్లుగా మన పురాణంలో చెప్తున్నారు. విశాలాక్షి దేవి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలలో 17వది విశాలాక్షి దేవి శక్తిపీఠం. ఇది ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉంది. ఇక్కడ సతీదేవి చెవి భాగం పడినట్లుగా మన పురాణంలో చెప్తున్నారు. సరస్వతీదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలలో 18వది సరస్వతీదేవి శక్తిపీఠం. ఇది పాక్ ఆక్రమిత ప్రదేశంలోని కాశ్మీర్ లో ఉంది. ఇక్కడ సతీదేవి తల భాగం పడినట్లుగా మన పురాణంలో చెప్తున్నారు.